ఈరోజు ప్రతిపక్షాలు విషం చెమ్మడానికి దుమ్మెత్తిపోయడానికి తప్ప ప్రజలకి మంచి చేస్తుంటే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా మనసులో అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈరోజు సంక్షేమ పథకాలైనా లేదా ఆడుదాం ఆంధ్ర లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా కులం మతం పార్టీ చూడకుండా అర్హతే క్రైటీరియాగా తీసుకొని చేస్తున్నాం అనటానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. దీనికి ఎక్కడ మీరు రమ్మన్నా కూడా ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఏ జిల్లా అయినా కూడా మేము రావడానికి రెడీగా ఉన్నాం. అలా పార్టీ వైజ్గా పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే చేశామని మీరు నిరూపించండి. ఊరికే నోరుంది కదా అని మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. జగన్ గారు చేశారు అని చెప్పడానికి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వటంలో కానీ, క్రీడల్లో కానీ, రైతులకు కానీ చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. ఏ స్క్రిప్ట్ అయితే రాసిచ్చిందో చంద్రబాబు నాయుడికి అదే స్క్రిప్టు ఈరోజు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడటమే తప్ప ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్. హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి పని పాట లేనప్పుడు టైంపాస్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడే మాటలు ఇవని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే వారి మాటల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు.